కలియుగం 5000 సంవత్సరాల క్రితమే వ్యాసమునీంద్రుడు ఆధునిక కాలాన్ని ఎలా ఊహించాడో చదివితే ఆయన దూరదృష్టి వివేకవంతులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక సావధానంగా చిత్తగించండి. అరణ్యవాసం సాగిస్తున్న రోజులలో పాండురాజ నందనులకు మార్కండేయ మహామునీంద్రుని దర్శన భాగ్యం లభించింది. ఆ చిరంజీవి వారికి ఎన్నెన్నో విశేషాలు, కథలు చెబుతూ తాను ఒకానొకప్పుడు చూసిన కలియుగం ఎలా ఉన్నదో వివరిస్తున్నాడు. ధర్మనందన, కృతయుగంలో రాజు ఉండడు, సేనలు ఉండవు. ఎందుకంటే ఆ యుగంలో అందరూ ధర్మపరాయణులు, సత్యవాక్పాలకులు, అహింస వ్రతదీక్షితులు. అటువంటి సమయంలో సేనలు, రాజులు అవసరం లేదు. త్రేతాయుగంలో సత్యధర్మాలకు కొంత హాని జరుగుతుంది. ధర్మం 3 పాదాలే ఉంటుంది. అందువల్ల రాజు, సేన ఏర్పడుతాయి. ద్వాపరయుగంలో సగం మంది అధర్మపరాయణులే. ఈ యుగాంత వేళకి కలియుగ లక్షణాలు కూడా ప్రవేశిస్తాయి. అయినా ద్వాపరయుగంలో ధర్మానికే విజయం. సత్యవ్రత పరిపాలకులే ప్రభువు అవుతారు. ఇక కలియుగం. ఈ కలికాలంలో ఎవడు బాగా మోసం చేయగలడో వాడు సింహాసనం ఎక్కి అధికారం చెలాయిస్తాడు. అటువంటి వారు అధికారులై ఉన్నప్పుడు వివేకవంతులకు, జ్ఞానులకు స్థానం ఉండదు. అందువల్ల అవివేకులు, జ్ఞానశూన్యులు ఉపదేశాలిస్తూ ధన సంపాదన ఆరంభిస్తారు. వేదాధ్యయనము, సత్క్రతువులు సాగించి పరబ్రహ్మను ఆరాధించుకోవలసిన విప్రవరులు ఆ రెండూ విడిచి అన్ని రకాల పానీయాలు సేవిస్తూ రకరకాల ఆహారాల కోసం ఎగబడతారు. లోకానికి సన్మార్గం చూపించవలసిన వీరే ఇటువంటి దురాచారాలకు, దుర్వ్యసనాలకు లొంగితే వీరిని అనుసరించవలసిన వారు ఏమవుతారో వేరే చెప్పాలా? అసత్యవాదులు, అల్పాయుర్దాయం కలవారు పుడుతూ ఉంటారు. అంతేకాదు ఇప్పటివలే ఆజానుబాహులు, తాళ ప్రమాణ దేహులు పుట్టరు. మరుగుజ్జులు ఎక్కువవుతారు. నేల ఉసిరి చెట్టుకి నిచ్చెన వేసి ఎక్కవలసిన అంగుష్టమాత్ర శరీరాల వారు పెరుగుతారు. వీరికి కామవాంఛ ఎక్కువ. అందుకోసం మద్యపానం విరివిగా సాగిస్తారు. మరో విచిత్రం, ఆహార పదార్థాలలో రుచి ఉండదు. అన్నీ ఎండుగడ్డిలా ఉంటాయి. అసలు వీరి నాలుకకు రుచి తెలియదు. దొరికిన పదార్థం తినడమే. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే సుగంధ ద్రవ్యాలకు సువాసన ఉండదు. ఆ యుగంలో మనుషులకు 16 ఏళ్ళు రాకుండానే జుట్టు తెల్లబడిపోతుంది. 7-8 సంవత్సరాల వయసుకే కన్యలు గర్భవతులవుతారయ్యా. మానవుడి పూర్ణ ఆయుర్దాయం ఎంత ఉంటుందో తెలుసా? 16 ఏళ్ళు అంతే. అప్పటికే అన్నీ తీరిపోతాయి. మత్స్య మాంసాలు తిననివారు కనిపించరు. దానితో మద్యపానం విలాసంగా తయారవుతుంది. జూదరులు వాడవాడలా పెరుగుతారు. ఇవన్నీ ఘనకార్యాలుగా భావిస్తారు. ఏ రోజు తెల్లవారి లేచినా హత్యలు, దొమ్మీలు, దోపిడీలు ఇవే కనిపిస్తాయి. వీటిని గురించే చెప్పుకుంటారు. గోళ్ళు, వెంట్రుకలు విపరీతంగా పెంచుకుని రాజవీధులలో తిరిగేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి రోజులలో నాస్తికులు కూడా ప్రబలుతారు కదా! అది ఒక వ్యాపారంగా బ్రతుకుతారు వీరు. పోనీ మనుషులు ఎలా తయారైతే ఏం అనుకుంటే వీరు తమ అవసరం కోసం వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆవుల పాలు పితకడం వల్ల అవి అనారోగ్యంతో మరణిస్తాయి. గోసంపద క్షీణిస్తుంది. గోవుల పాలే కరువవుతాయి. గోవుల పాలే కదుటయ్యా మానవులకు అమృతం. అది లేకుండా చేసుకుంటారు కలియుగ మానవులు. ఆ సమయంలో అధికారులందరూ జలగలు రక్తం పీల్చినట్టు ప్రజలను హింసించి పన్నులు పిండుతారే తప్ప వారి రక్షణ విషయం చూడనే చూడరు. పాపిష్టి డబ్బు కోసం అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకుంటారు. తండ్రిని కొడుకు మన్నించడు. భర్తను భార్య ఎదురిస్తుంది. జనపనార వంటి వాటితో తయారైన వస్త్రాలు ధరించి తిరుగుతారు. కన్యాదానాలు, వివాహాలు ఉండవు. వయసు వచ్చిన ఆడపిల్లలు తమకు నచ్చిన 2-3 యువకులతో హాయిగా విహారాలు సాగిస్తారు. అదే దాంపత్యం. శ్మశానాలలో దూరంగా ఉండవలసిన ఎముకలు తెచ్చి రకరకాల బొమ్మలు చేసి గృహాలలో అలంకరించి సంతోషిస్తారు. ధర్మనందన, ఇప్పుడు విద్య నేర్చుకునే వాడికి అన్నం పెట్టి నీడ ఇచ్చి విద్య నేర్పే ఆశ్రమాలు చూస్తున్నావు. అలానే ఆకలితో కడుపు చేతబట్టి గుమ్మంలో నిలిచి దేహీ అన్న పిలుపు వినపడితే ఆదరంతో అన్నదానం చేసే సంసారులు కనిపిస్తున్నారు. కలియుగంలో అన్నదానం, విద్యాదానం ఉండవు. అన్న ఆహారాలు అమ్ముకుంటారు. విద్య కూడా వ్యాపార వస్తువే అవుతుంది.
అన్న విక్రయం, విద్యా విక్రయం ఆరంభించాక ఇంక ఏం జరుగుతుందో ఊహించలేవు. అలా కొంతకాలం కలియుగం గడిచాక అమావాస్య రాకుండానే సూర్యగ్రహణం, పూర్ణిమ ప్రవేశించకుండా చంద్రగ్రహణం ఏర్పడతాయి. ప్రజలకు పచ్చని పొలాలు, తోటలు ఉంటే నదీ తీరాలలోని పల్లెల మీద మనసు విరిగిపోయి పట్టణాలకు చేరుతారు. అందరికీ నగరవాస వ్యామోహమే. పల్లెలు నిర్జన ప్రాంతాలవుతాయి. పంటలు నశిస్తాయి. యుగాంత సమయంలో జుమ్ మారుతం రేగుతుంది. అది నిర్విరామంగా సాగుతుంది. ఏడుగురు సూర్యులు ఉదయిస్తారు. బగబగలాడుతూ అగ్నిజ్వాలలు. అలా గడిచాక అంతా బూడిద అవుతుంది. అప్పుడు కుండపోతగా కొంతకాలం వాన కురుస్తూనే ఉంటుంది. అది యుగసంధి. నెమ్మదిగా ఈ బీభత్సాలు చల్లారుతాయి. రవి, గురు, చంద్రులు ఒకేసారి కర్కాటకంలో ప్రవేశిస్తారు. కాలానికి అవసరంగా వానలు, ఎండలు ఉంటాయి. భూమి పచ్చపచ్చని చెట్లతో, లతలతో ఫలపుష్ప భరితం అవుతుంది. ప్రజలు జరారోగ పీడలు లేకుండా అన్నదాన, విద్యాదానాది సత్కార్యాలతో సుఖంగా ఉంటారు. అది కృతయుగం అన్నాడు మార్కండేయుడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.